నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిని వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే వాళ్ళు జైల్లో పెడితే మేము నీళ్ళిస్తున్నామంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు గిరిజనులకు సాగునీరు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే మా ప్రభుత్వానిదే నాడు వరి వేస్తే ఉరి అన్నారు మేము సన్నబియ్యంతో పేదల కడుపు నింపుతున్నాం 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలోని రైతులందరికీ సోలార్ పంపులు ఇందిరా సౌర గిరి జల వికాసం ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొని మాట్లాడడం జరిగింది సో వాళ్ళు జైల్లో పెట్టారు అయినప్పటికీ కూడా మేము అందరికీ నీళ్లు కూడా ఇస్తున్నామంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం చూసుకోవచ్చు రైట్ కొంచెం డీటెయిల్గా చూసుకుందాం ఇక భూముల కోసం పోరాటం చేసిన గిరిజనులను జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే ఆ భూముల్లో బోర్లు వేసి సౌర విద్యుత్తో సాగునీరు అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పారు అలాగే వరి వేస్తే ఉరి అని గత సర్కార్ అంటే అదే రైతన్న సన్నధాన్యం పండించేలా చేసి పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నామన్నారు సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచరంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మాచరంలో జలంధర్ అనే గ్రామస్తులు నిర్వహించిన అంటూ కూడా మిగతా పేపర్ 3లో లోపల పేజీలో అంటూ కూడా వార్తా కథనాంశం చూసుకోవచ్చు రైట్ ఇక మేము నీళ్ళు ఇస్తున్నాం గత ప్రభుత్వం అయితే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టింది అయినప్పటికీ మేము వాటిలలో పోడు భూములలో బోర్లు వేపించి మరీ నీళ్ళు ఇస్తున్నాము అలాగే సన్నబియ్యం పండించి రైతన్నలకు మేలు చేస్తున్నామంటూ కూడా సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు ఆదివాసీ గిరిజనులందరికీ ఇందిరమ్మ గృహాలు కూడా రాబోతున్నాయి ఇక నల్లమల్ల డిక్లరేషన్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్లకు సంబంధించి డిక్లరేషన్ కూడా ప్రకటించారు రైట్ ఇక్కడ చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచరంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభోత్సవం శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే చిత్రంలో షబ్బీర్ అలీ అలాగే వీర్లపల్లి శంకర్ చిన్నారెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు దామోదర రాజనరసింహ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీదక్క అలాగే తదితరులు కూడా ఉండడం చూసుకోవచ్చు రైట్ ఇక రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక వార్తకు సంబంధించి వారికి ప్రజలే బుద్ధి చెబుతారు అక్రమ సంపాదనతో కొందరు మా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారు సో మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మరో 1,00,000 ప్రైవేటు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు కూడా చేపట్టాం ఇక 12 యూనివర్సిటీల్లో వీసీలను కూడా నియమించాం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా నిర్మిస్తున్నాం 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొచ్చామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది ఏం చేసింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి చూసుకోవచ్చు రైట్ ఇక కష్టాలకు వారధి మొదలై 3 ఏళ్లు పూర్తికి ఎన్నాళ్ళు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు ఇక నిజామాబాద్ నగర శివారులో ముందుకు సాగని ఆర్ఓబి నిర్మాణం అంటూ దానికి సంబంధించి మొదలై 3 ఏళ్ళు అయింది అయినప్పటికీ కూడా ఎప్పుడు పూర్తవుతుంది అంటూ కూడా ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది పూర్తవడానికి అంటూ ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు కొంచెం డీటెయిల్గా చూసుకుందాం నిజామాబాద్ నగరం హైదరాబాద్ మార్గంలో 93 కోట్ల రూపాయల కేంద్ర రాష్ట్ర వాటా నిధులతో 3 ఏళ్ల కిందట ప్రారంభించిన రైల్వేపై వంతెన పనులు నత్తను తలపిస్తున్నాయి ఇప్పటికే 2 సార్లు గడువు పొడిగించగా ఈ నెలతో 2వ గడువు కూడా ముగియనుంది పట్టలపై రైల్వే విభాగం చేపట్టాల్సిన పనులతో పాటు వంతెన పిల్లలపై స్లాబ్ కూడా వేయాలి ఇక మరో 8.8 కోట్ల రూపాయలు మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు మోక్షం లభించలేదు నిజామాబాద్ జిల్లా బోధన్లో చేపట్టాల్సిన ఆర్ఓబి నిర్మాణానికి ఏడాది క్రితం ఆమోదం లభించినా కూడా టెండర్లు ఇంకా ఖరారు కావట్లేదు అంటూ కూడా ఇంకా మొదలై 3 ఏళ్లైంది ఎప్పటికీ ఎన్నాళ్లకు పూర్తవుతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు ఇక ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు అంటూ మరో వార్తను కూడా చూసుకోవచ్చు ఇక డీటెయిల్గా చూసుకుందాం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రైల్వే గేట్ల వద్ద చేపట్టిన రైల్వేపై వంతెన ఆర్ఓబీల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి రైల్వే గేట్లు ఎత్తినప్పుడు అంబులెన్స్లో ట్రాఫిక్లు చిక్కుకుంటున్నాయి రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో జాపమై ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ కూడా ఒక ట్రాఫిక్ సంబంధించి గేట్లు ఎత్తినప్పుడు గేట్లు మూసినప్పుడు ట్రాఫిక్ సంబంధించి రైల్వే గేట్ క్లోజ్ చేసినప్పుడు అటుగా వచ్చి అంబులెన్స్ కానీ వెళ్లే వాహనాలకు ఇతరత్ర వాహనాలకు కూడా చాలా ఇబ్బందులు వెళ్ళి ప్రమాదవశాత్తు మరణించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది ఇక మిగతా డీటెయిల్స్ అన్ని పేపర్ 3లో అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు రైట్ ఇక ఆదిలాబాద్ తాంసీ బస్టాండ్ వద్ద రైల్వే గేటు పడడంతో వాహనదారుల ఇబ్బందులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది డీటెయిల్గా చూసుకుందాం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సంజయ్ నగర్ వద్ద ఆర్ఓబి తాంసీ బస్టాండ్ ప్రాంతం ఆర్యూబి వంతెనలను కేంద్ర రాష్ట్ర వాటా నిధులతో నిర్మించాల్సి ఉంటుంది ఇక 97
2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టేందుకు 2 ఏళ్ల కిందట భూమి పూజ కూడా చేశారు. గతేడాది నవంబర్ నాటికి పనులు పూర్తవుతాయని నేతలు ప్రకటించారు. ఇంతవరకు పనులు కొలిక్కి రాలేదు. సంజయ్ నగర్ ప్రాంతంలో పిల్లర్లు వేసి పనులను కూడా వదిలేశారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం కూడా చూసుకున్నట్లయితే ఫ్లాష్ పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం, 4 మృతి, 20 మందికి పైగా గాయాలు. రైట్, ఇక పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. కొంచెం డీటెయిల్గా చూసుకున్న వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగపూర్ సమీపంలో బీచాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ టూరిస్టు బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో 4 మృతి చెందగా 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతులు 2 మహిళలు కూడా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చివిలి మండలం చెన్వెలి గ్రామానికి చెందిన పలువురు పరిగిలో ఓ విందుకు హాజరై ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతున్న మహిళ ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. సో ఫ్లాష్ అంటే బ్రేకింగ్ న్యూస్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. పరిగిలోకి జరిగినటువంటి రోడ్డు ప్రమాదానికి సంబంధించి కూడా 4 మృతి చెందారు, 20 మందికి పైగా గాయపడ్డారు. అందులో మహిళలు కూడా ఉన్నారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే కొండపోచమ్మ సాగర్పై విజిలెన్స్ విచారణ ఈ నెల 26 నుంచి విచారణకు హాజరు కావాలంటూ 63 మంది ఇంజనీర్లకు పిలుపు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రక్రియను మొదలుపెట్టింది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు విచారణకు రావాలని ఏకంగా 63 మంది ఇంజనీర్లను పిలిపించింది. 8 రోజుల పాటు ఈ విచారణ జరగనుండగా రిజర్వాయర్ నిర్మాణ సమయంలో పనిచేస్తున్న ఏఈలు మొదలుకొని ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ల వరకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రామచంద్రపురం యూనిట్ ఎస్పీ నీటిపారుదల శాఖ ఇంజనీర్ అలాగే ఇన్ చీఫ్ పరిపాలనకు 2 రోజుల క్రితం లేఖ రాశారు. మల్లనసాగర్ నుంచి కొండపోచమ్మ వరకు నీటిని మళ్లించే పనులను 13, 14వ ప్యాకేజీలుగా విభజించి నిర్మాణ సంస్థలకు అప్పగించారు. ఇక ఇందులో 14వ ప్యాకేజీలో కాలువ నీటి సామర్థ్యాన్ని 5,000 క్యూసెక్ల నుంచి 7,500 క్యూసెక్లకు పెంచుతూ 2018లో ఫిబ్రవరి 21న నీటిపారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది అంటూ కూడా విజిలెన్స్ విచారణ కొండపోచమ్మ సాగర్పై అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా లోపలి పేజీలో పేపర్ 12లో ఉండబోతున్నాయి అంటూ కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక కొండపోచమ్మకు సంబంధించి ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక కీలక సమాచారం శత్రు దేశానికి గూఢాచర్యం ఆరోపణపై అదుపులో 12 మంది అయితే ఏకంగా ఉన్నారు. ఇక ఎక్కువగా పంజాబ్ వారే 2 మహిళలు కూడా ఉన్నారు. సో గూఢాచార్యం ఇండియాలో గూఢాచార్యం అయితే చేస్తూ ఉన్నారు. కొంతమందిని జత్వానిని అలాగే మరికొంతమందిని కూడా పోలీసులు నిన్నటికి అరెస్ట్ చేయడం, పట్టుకోవడం, కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. పాక్ సున్నితమైన కీలకమైన సమాచారాన్ని కూడా చేరవేస్తున్నారు అంటూ కూడా ఒక ఇప్పటివరకే చూస్తున్నాం. దానికి సంబంధించి గూఢాచర్యం ఆరోపణల కేసులో ఇంకా 12 మంది కూడా ఉండడం జరిగింది. అదుపులో 12 మంది ఉన్నారు. ఇక ఎక్కువగా పంజాబ్ వారే ఉన్నారు. 2 మహిళలు కూడా ఉన్నారు. ఇక డీటెయిల్గా చూసుకుందాం. కీలక సమాచారం శత్రు దేశానికి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక పాల్గామ్ను సందర్శించిన జ్యోతి మల్హోత్రా ఆమెలో కనపడని పశ్చాత్తాపం అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇచ్చారు. పాల్గామ్ ఘటన జరగక ముందే పహల్గామ్కి జ్యోతి మల్హోత్రా అక్కడికి వెళ్ళింది. అక్కడ రెక్కి నిర్వహించి వారికి కీలక సమాచారాన్ని సున్నితమైన సమాచారాన్ని కూడా అందించింది అనేది ప్రధానంగా ఆ దిశగా కూడా ఆరోపణ అయితే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆమెలో పశ్చాత్తాపం కూడా కనిపించలేదు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. డీటెయిల్గా చూసుకున్న పాల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలో పాకిస్తాన్ గూఢాచర్య ఆనవాళ్లు విరివిరిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత్లోని పాక్ నిఘా సంస్థ కోసం పలువురు పనిచేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ గార్డ్, విద్యార్థి, వ్యాపారి, యూట్యూబర్ వంటి దాయాది దేశానికి ఉపదించే వ్యవహారాల్లో ఆరుతీరిపోయినట్లు కూడా గుర్తించిన దర్యాప్తు అధికారులు పాక్ గూఢాచర్యం నెట్వర్క్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన 2 వారాల్లో ఇందులో భాగస్వామ్యం ఉన్న 12 మందిని కూడా ఏకంగా పంజాబ్లో 6 మంది, అలాగే హర్యానాలో 5 మంది, ఉత్తరప్రదేశ్లో 1ని అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో 2 మహిళలు కూడా ఉన్నారు. హర్యానాకు చెందిన మహిళా యూట్యూబర్కు ఏకంగా ఢిల్లీలో పాకిస్తాన్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో సంబంధాలు ఉండడం విశేషం. గూఢాచర్య ఆరోపణలపైనే ఈ నెల 13న రహీంను మన దేశం బహిష్కరించింది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక పాక్కి సంబంధించి ఇండియాకి సంబంధించి కూడా ముఖ్యంగా కీలక ఆధారాలను కూడా గూఢాచర్యం చేస్తూ ఉన్నారు, పాకిస్తాన్కి పంపిస్తూ ఉన్నారు. మన ఇండియాలో ఉంటూ పంజాబ్కి సంబంధించి ఎక్కువ శాతం మంది కూడా ఇలా గూఢాచర్యం చేస్తున్నారనే ఆరోపణలో నిందితుల్లో 12 మందిని కూడా ఏకంగా అదుపులోకి తీసుకున్నారు. అందులో ఎక్కువగా పంజాబ్కి సంబంధించిన వారే ఉన్నారు. సో జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కూడా ఆవిడ కొంతమంది కీలక వ్యక్తులతో పాకిస్తాన్లో రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న
కీలక వ్యక్తులతో డానిష్ అటువంటి వారితో కూడా కీలక సమాచారాన్ని కూడా పంపించింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారితో సత్సంబంధాలు కూడా ఉండడం కూడా చాలా విశేషం అని చెప్పుకోవాలి. ఇవంతా కావాలని జరిగిందా, లేదంటే తను ఇంకా ఎక్కడెక్కడ తిరిగింది, హైదరాబాద్లో కూడా తన మూలాలు ఉన్నాయి అంటూ కూడా కొంత వార్తా కథనాంశాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆవిడ ఎక్కడెక్కడ తిరిగింది, ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించింది, ఇంకా ఈ దిశగా ఇంకా ఏమైనా ప్లాన్ అయితే చేసిందా, ఇక కీలక ఆధారాలు, కీలక సున్నితమైన కీలక అంశాన్ని కూడా ఏమైనా ఇండియాకు సంబంధించి పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసిందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. రైట్, ఇక కేరళ కంటే ముందే ఈశాన్యానికి నైరుతి రుతుపవనాల గమనంపై నిపుణులు అంచనా. నేడు భారీ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో పరిస్థితులు అత్యంత అనుకూలంగా ఉండడంతో నైరుతి రుతుపవనాలు కేరళ కంటే ముందుగా ఈశాన్య రాష్ట్రాలను తాకుతాయని అంచనా వేస్తున్నారు. సోమవారం మయన్మార్లోని అరకన్ తీరాన్ని తాకగా పరిస్థితులు అనుకూలిస్తే అక్కడి నుంచి బంగ్లాదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోకి వేగంగా ప్రవేశిస్తాయని కూడా భావిస్తున్నారు. ఇక ఈ నెల 27 నాటికి కేరళలో ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం IMD ఇప్పటికే ప్రకటించగా 26 లోపే తాకే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు ముందుగానే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 26 తేదీకే రాబోతున్నాయి అంటూ కూడా IMD వాళ్ళు అంచనా అయితే వేస్తున్నారు, నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రుతుపవనాల గమనంపై నిపుణులు అంచనా అయితే ఉండబోతుంది. ఇక నేడు భారీ, రేపు ఓ మోస్తరు వర్షాలు కూడా కురవబోతున్నాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని రుతుపవనాలకు సంబంధించి ముందుగానే రాబోతున్నాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు పొడిగింపు, కేసీఆర్ను పిలిచే అవకాశం, హరీష్ రావు ఈటెలను కూడా పిలిచే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. MBA, MCA, BEd ఫార్మసీ కళాశాలలో ఇది దుస్థితి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీల్లో వెలుగులోకి అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. డీటెయిల్గా చూసుకున్న ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యను అందించే పలు కళాశాలలను మండల ఉపాధ్యక్షుడు ఆచార్య ఇటికల పురుషోత్తం ఇటీవల తనిఖీ చేశారు. 2 రోజుల పాటు MBA, MCA, BEd ఫార్మసీ కళాశాలను స్వయంగా పరిశీలించారు. ఇక కళాశాలల్లో గుర్తించిన లోపాలపై నివేదిక కూడా ఆయన కొద్ది రోజుల క్రితం చైర్మన్కు కూడా సమర్పించారు. అలాగే విశ్వవిద్యాలయాల సైతం తూతుమంత్రంగా తనిఖీలు నిర్వహించి అనుబంధ గుర్తింపు ఇస్తున్నాయని ఆయన నివేదికలో కూడా పేర్కొన్నారు. నిబంధనలు పాటించని సంస్థలకు తక్షణమే నోటీసులు కూడా జారీ చేయాలని, మళ్లీ తనిఖీలు నిర్వహించాలని, అధ్యాపక నియామకాలు, మౌలిక వసతుల నియమావళిని కూడా కఠినంగా అమలు చేయాలని, నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు కూడా చేపట్టాలని నివేదికలో సిఫార్సు చేశారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఉన్నత విద్యామండలి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కొన్ని అంశాలైతే వెలుగు చూడడం జరిగింది. అవి ఏంటేంటి అనేది ఒకసారి చూసుకుందాం. రాష్ట్రంలోని పలు MBA, MCA, BEd ఫార్మసీ కళాశాలలు కేవలం పేరుకు మాత్రమైతే ఉన్నాయి. ఇక తరగతులు అయితే జరగడం లేదు. హాజరు రిజిస్టర్ల నిర్వహణ సరిగ్గా లేదు. కొన్ని చోట్ల తరగతి గదులకు తాళం తీసిన దాఖలాలే లేక దుమ్ముతో కూడా నిండిపోయాయి. అవసరమైనంత మంది అధ్యాపకులు కూడా లేరు. మరికొన్ని చోట్ల ఉన్నా కూడా విశ్వవిద్యాలయాల ద్వారా ఆమోదమైతే పొందలేదు. బోధనా సిబ్బంది హాజరు రిజిస్టర్లు మచ్చుకైనా కూడా కనిపించలేదు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు అంటూ కూడా కొన్ని సందర్భాల్లో స్కూల్కి సంబంధించి, తరగతి గదులకు సంబంధించి తాళం వేసి ఉన్న గదులను ఓపెన్ చేయక దుమ్ము పట్టి ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ఒకసారి ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే దేశం ధర్మసత్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి భారతదేశం ధర్మసత్రం ఏమీ కాదని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. శ్రీలంకకు సంబంధించి శరణార్థులు ఉన్నారు అంటూ ఒక పిటిషన్ వేసిన నేపథ్యంలో వాళ్ళందరి తరపున సుప్రీంకోర్టు అయితే పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. భారతదేశం ఏం సత్రమైతే కాదు, శరణార్థులు అయితే ఎవరైతే ఉన్నారో దయచేసి వీడిపోవాలి అంటూ కూడా శ్రీలంక శరణార్థులకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. శ్రీలంక శరణార్థులకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీలంక శరణార్థులకు సంబంధించి భారతదేశం ఏమీ ధర్మసత్రమైతే కాదు, అందరి కోసం ఎంతో మంది వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఆశ్రయం పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారతదేశం ఏమీ ధర్మసత్రమైతే కాదు, వెంటనే శ్రీలంక శరణార్థులు దేశం విడిచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. ఇక మొసలి కన్నీళ్లు వద్దు, కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యల కేసులో మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా క్షమాపణలను సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. సో మొసలి కన్నీళ్లు కార్చొద్దు,
కల్లాన్ సోఫియా ఖురేషి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా క్షమాపణలను సుప్రీంకోర్టు అయితే మొసలి కన్నీళ్లు వద్దు అంటూ కూడా తిరస్కరించడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రధాన హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే ట్రంప్ను ఎందుకు నిలువరించలేదు? భారత్ పాక్ కాల్పుల విరమణ తన ఘనతనేనన్న ట్రంప్ ప్రకటనలను ప్రధాని ఎందుకు నిలువరించలేదని విపక్షాలైతే ప్రశ్నించాయి. సో భారత్ అలాగే పాకిస్తాన్కి మధ్యలో యుద్ధానికి సంబంధించి రాయబారంగా అమెరికా ట్రంప్ నేనే పనిచేశానని చెప్పుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ను ఎందుకు నిలువరించలేదు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే మళ్ళీ బ్రిటన్ EU చట్టాపట్టల్ ఐరోపా సమాఖ్యతో తెగదెంపులు చేసుకుని ఆర్థిక కష్టాల్లో ఉన్న బ్రిటన్ మళ్ళీ యూరోపియన్ యూనియన్లతో చేతులైతే కలిపింది అంటూ కూడా మళ్ళీ బ్రిటన్ అలాగే EU చట్టాపట్టలు వేసుకుని తిరుగుతున్నాయంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్కి సంబంధించి చూసుకోవచ్చు. ఆసియా కప్ పై చర్చించలేదు, భారత్ వైదొలిగిందనే వార్తలను కూడా BCCI ఖండించింది. సో భారత్ ఆసియా కప్ నుంచి వైదొలిగింది అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉన్న నేపథ్యంలో BCCI దాన్ని ఖండించింది. ఆసియా కప్ పై అయితే ఇంకా చర్చించలేదు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక మార్కెట్కి సంబంధించి సెన్సెక్స్ మార్కెట్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఐటీ షేర్లలో అమ్మకాలు, సెన్సెక్స్ నష్టం 271 పాయింట్లు, 25,000 దిగువకు నిఫ్టీ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని ప్రధాన వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే సహా నిందితుల వాంగ్మూలం ఆధారమా, బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకోవడమా, మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఆక్షేపించిన సుప్రీంకోర్టు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే న్యాయమూర్తులపై విచారణకు ముందస్తు అనుమతి ఎందుకు? అవినీతి ఆరోపణలో న్యాయ విచారణల నుంచి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులకు ఉన్న రక్షణకు సంబంధించి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై అభియోగాలు వచ్చినప్పుడు విచారించేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాల్సిందేనని కూడా ఆయన కుండబద్దలు కూడా కొట్టడం జరిగింది. న్యాయమూర్తుల విచారణకు ముందస్తు అనుమతి ఎందుకు తీసుకోవాలి అంటే కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. నేడు విద్యుత్ ఉద్యోగుల సమ్మె, విద్యుత్ శాఖ ఉద్యోగులు నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 29 కార్మిక ఉపాధి చట్టాలను ఏకీకృతం చేసి కేవలం 4 కోడ్ నియమావళిగా రూపొందించి రాష్ట్రాల్లో అమలు చేయించేందుకు కేంద్రం అయితే ప్రయత్నిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పలు రాష్ట్రాల్లో అమల్లోకి కూడా వచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల కార్మిక సంఘాలైతే ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో నేడు విద్యుత్ ఉద్యోగుల సమ్మె అయితే ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్గా మరో వార్తను చూసుకున్నట్లయితే నందిగం సురేష్కు 14 రోజుల రిమాండ్ అంటూ నందిగం సురేష్కి సంబంధించి చూసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కు మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు కూడా రిమాండ్ అయితే విధించింది. సో అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ గుంటూరు జిల్లా జైలుకైతే నందిగం సురేష్ను 14 రోజుల రిమాండ్లో భాగంగా గుంటూరు జిల్లా జైలుకైతే తరలించడం జరిగింది. సో పుర ప్రజలపై పన్ను పోటు, ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం, అదనంగా 20% బాధలు, 464 కోట్ల రూపాయల వసూలు లక్ష్యం అంటూ కూడా పుర ప్రజలపై పన్ను పోటు ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక నేడు కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అయితే జరగనుంది. ఇక ఇటీవల SIPBలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు మరిన్ని అంశాలపై కూడా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారని అధికారిక వర్గాలైతే వెల్లడించబోతున్నాయి. సో నేడు కేబినెట్ సమావేశం అయితే ఉండబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ఇందులో కీలక అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంది, కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని కూడా చూసుకున్నట్లయితే నేడు విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాంగ్మూలాన్ని సహా నిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదని ప్రాథమిక సూత్రం అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. రాజ్ కేశిరెడ్డి అరెస్టు చట్ట వ్యతిరేకం, ఆయన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయండి, మద్యం విధానంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, అరెస్టు తర్వాతనే అవినీతి నిరోధక చట్టాన్ని జత చేశారు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A ప్రకారం అనుమతులు తీసుకోలేదు, కేశిరెడ్డి ఉపేందర్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మాలని, అలాగే ఏప్రిల్ 19న రాజ్ కసిరెడ్డిని నిందితుడిగా పేర్కొన్నాం, రిమాండ్ రిపోర్టుపై కసిరెడ్డి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు, సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదన తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ JB పార్థివాలా ధర్మాసనం అంటూ కూడా రాజ్ కసిరెడ్డి అరెస్టు మద్యం కుంభకోణం కేసులో అరెస్టుకు సంబంధించి రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఆయన ఏ విధంగా అయితే అరెస్ట్ అయ్యారో ఆ విధంగా అరెస్ట్ చేయడం అయితే చట్టరీత వ్యతిరేకం అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు.
రైట్, ఇక లోకేష్ కి ప్రమోషన్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే యోచనలో చంద్రబాబు, మహానాడులో అధికారికంగా ప్రకటించే అవకాశం, పార్టీ పోలిట్ బ్యూరో ఇతర కమిటీల్లో సీనియర్లకు చెక్, తన అనుయులకు నింపేందుకు లోకేష్ స్కెచ్ అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. లోకేష్ కి ప్రమోషన్ అయితే రాబోతుందా? పార్టీ అధినేతకు సంబంధించి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి లోకేష్ని నియమించబోతున్నారా అనే అనుమానైతే తావేస్తోంది. సో దానికి సంబంధించి పొలిట్ బ్యూరో ఇతర కమిటీలో కూడా సీనియర్లకైతే చెక్ పెట్టబోతున్నారు. లోకేష్కి ఇంకా ప్రమోషన్ అయితే రాబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఊహాగానంలో ఉన్న నేపథ్యంలో ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక బాబు ప్రభుత్వ చావు తెలివి, జంగారెడ్డిగూడెం 2022లో సంభవించిన సహజ మరణాల వక్రీకరణ, అనారోగ్య వృద్ధాప్య సమస్యలతో చనిపోయారని ఆనాడి అధికారుల నివేదిక. కల్తీసార మరణాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం, ఆ దుష్ప్రచారం ఆధారంగానే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర, సహజ మరణాలపై విచారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, మరో రాజకీయ కక్ష సాధింపు, అక్రమ కేసు నమోదుకు సిద్ధమైతే అవుతుంది. సో ఈ నేపథ్యంలో అక్రమ కేసులైతే కొనసాగుతున్న నేపథ్యంలో మరో కేసుకు కూడా సహజ మరణాలకు సంబంధించి కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక నా కొడుకు ఆచకి చెప్పండి స్వామి అంటూ కూడా పసుపులెట్టి రమేష్ బాబు తండ్రి మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి పల్లెను ఉద్దేశిస్తూ ఓ జనసేన నేత తండ్రి వీడియో, పవన్ కు వ్యతిరేకంగా పల్లె చేసిన వ్యాఖ్యలు ఖండించినందుకు కక్ష సాధింపు, 20 రోజుల క్రితం అరెస్ట్, బెయిల్పై విడుదలయ్యాక మళ్లీ తీసుకెళ్లిన పోలీసులు, 3 రోజులైనా కూడా తమ బిడ్డ ఆచూకీ లేదంటూ తల్లిదండ్రులు కన్నీరు ముందుగా విలపిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యతిరేకంగా పల్లె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తన బిడ్డను చూపించాలి, 20 రోజుల క్రితం అరెస్ట్ చేశారు, బెయిల్పై విడుదలయ్యాక కూడా మళ్లీ కనిపించడం లేదు అంటూ కూడా తల్లిదండ్రులు కన్నీరు ముందుగా విలపిస్తున్నారు. నా కొడుకు ఆచూకీ చెప్పండి అంటూ కూడా వారి తండ్రి రమేష్ బాబు తండ్రి మాట్లాడడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక చెవిదిద్దులు తీసుకొని మాకు న్యాయం చేయండి, కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మాకు భూమి కాకుండా చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పీజీఆర్ఎస్లో కన్నీటి పర్యంతమైన మహిళ, తాత చేస్తున్న పోరాటంతో కలత చెందిన మనవరాలు న్యాయం చేయాలని ఆర్డీఓకు వేడుకోలు, టీడీపీ కూటమి నేతల ఒత్తిడితో అన్యాయం జరుగుతుందని ఆవేదన. ఇక ఆర్జీపై చెవిదిద్దులు పెట్టి అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న భువనేశ్వరి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశాన్ని కనుక చూసుకున్నట్లయితే గుంటూరులో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం, భూ తగాదాల్లో టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులు, మనస్తాపంతో కలెక్టరేట్లు అందరి సమక్షంలో ఎలుకల మందు తాగిన బాధితురాలు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే గిరిజనుల ఉపాధికి గండి, ఏపీలో జాబ్ కార్డులు తొలగింపు, పనులు కూడా కల్పించడం లేదు అంటూ కూడా గిరిజనులకు ఉపాధి గండి పడుతోంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది సాక్షి. సో దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో పేపర్ని చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధానాంశాలు చూసుకున్నట్లయితే కుంకీలు వస్తున్నాయి, రేపు కర్ణాటక నుంచి రాష్ట్రానికి సిద్ధరామయ్య, పవన్ సంక్షంలో 6 అప్పగింత, చిత్తూరు జిల్లా పలమనేరు ఎలిఫెంట్ క్యాంపు, అలాగే 50 ఎకరాల్లో ఏనుగుల కోసం సౌకర్యాలు, రాష్ట్రంలో ఎక్కడ గజరాజులు దాడి చేసినా ఈ కుంకీలతోనే పరిష్కారం, గత ఆగస్టులోనే కర్ణాటకతో ఒప్పందమైతే కుదిరింది. సో ఈ నేపథ్యంలో కుంకీలు వస్తున్నాయి అంటూ రేపు కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి రాబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక కొంచెం డీటెయిల్గా చూసుకుందాం. పంట పొలాలపై దాడి చేసే ఏనుగులను తరిమి కొట్టడానికి కుంకి ఏనుగులు రాష్ట్రానికి వస్తున్నాయి. బుధవారం కర్ణాటక నుంచి 6 కుంకి ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ కుంకిలైతే రాబోతున్నాయి, వాటిని అప్పగించనున్నారు. అలాగే కర్ణాటక అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. గత ఏడాది ఆగస్టులో కుంకి ఏనుగులు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి కుంకి ఏనుగులు అయితే రాబోతున్నాయి అంటూ కూడా కుంకిలు వస్తున్నాయి అంటూ ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకోవచ్చు. పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి అయితే ఉండింది. విలాసవంతమైన జీవితం, ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటళ్లు, కార్లు, ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఏడాది జనవరిలో పహల్గాంలో పర్యటన, వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత, ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తెచ్చిన వ్యక్తితో ఫోటో దిగిన జ్యోతి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. పాక్కి మన కీలక ఆధారాలు సేకరిస్తున్న జ్యోతి మల్హోత్రా పై ఏదైతే గూఢచర్యం కింద కేసు ఉందో ఈ నేపథ్యంలోనే పహల్గాం దాడికి సంబంధించి వీడియోలు తీసి అక్కడ ఏ విధంగా ఉంటుందంటూ కూడా ముందుగానే దాడికి ముందే అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళకు పాక్కి సంబంధించి. అలాగే పాక్ ఎంబసీలో తర్వాత పహల్గాం ఘటన జరిగిన తర్వాత పాక్ ఎంబసీలోకి కేక్ తీసుకున్న వెళ్ళిన వ్యక్తితో అతనితో కలిపి ఫోటో కూడా దిగడం చూసుకోవచ్చు. రైట్, ఇక జ్యోతికి సంబంధించిన ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక పేరులకు రంపంలో రిహార్సల్స్, 6 మాసాల్లో 2 సార్లు సౌదీకి, సహకార బ్యాంకులో ఖాతా, లాకర్ నుంచే
ఆర్థిక లావాదేవీలు. విజయనగరం ఉగ్ర సానుభూతి పరుడు సిరాజ్ రెహమాన్ పై కూపీలాగిన పోలీసులు రంగంలోకి. ఎన్ఐఏ ముమ్మర విచారణ. సిరాజ్ కుటుంబ సభ్యులకు కూడా ప్రశ్నలు. అలాగే సిరాజ్ సమ్మెలను కస్టడీకి కోరినారు పోలీసులు. ఇక పేర్లకు రంపలోని రిహార్సల్స్ కూడా జరిగినాయి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్త కథనాంశం చూసుకుంటే మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం. సీఎం చంద్రబాబుకు బిల్గేట్స్ ప్రశంసలు. టెక్నాలజీతో ప్రజలకు మెరుగైన సేవలు. మీ విజన్ కు ఏఐ ఆధారిత నిర్ణయాలు, మానవ అభివృద్ధి వంటివి నిదర్శనం. మీరు చేస్తున్న కృషి ఏపీకి కాదు భారత్ సహా అల్పాదాయ దేశాలకు కూడా ఎంతో ఉపయోగపడుతోంది. అలాగే మన భాగస్వామ్యం అద్భుతంగా పురోగమిస్తుంది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దాం అంటూ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గేట్స్ అయితే బిల్గేట్స్ కొన్ని వ్యాఖ్యలైతే జరగడం జరిగింది. సీఎం చంద్రబాబుకు సంబంధించి మీ నాయకత్వ ప్రతిభ అద్భుతం అంటూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. రైట్, ఇక లోపాలకు చెక్. ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్ తో మార్పులు చేయాలి అంటూ కూడా సీఎం మాట్లాడడం జరిగింది. ఏవైతే లోపాలు ఉన్నాయో ప్రజలు మనకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో ఫీడ్బ్యాక్ ఇచ్చిన నేపథ్యంలో వాటిని కూడా చెక్ పెట్టేలాగా చేయాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. సేవలు పథకాలపై పూర్తి సంతృప్తి రావాలి. కొన్ని శాఖల్లో పరిస్థితి మెరుగైంది. ఆర్టీసీలో సౌకర్యాలు సేవలు కూడా మెరుగుపడాలి. జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు అలాగే డేటా అనలిస్టుతో ప్రజాభిప్రాయం తెలుస్తుంది. 12 కల్లా వాట్సాప్ గవర్నెన్స్ లో 500 సేవలు, 3 ఉచిత సిలిండర్ల సొమ్ము ముందే జమ. పథకాలు సేవలపై సమీక్షలో ముఖ్యమంత్రి వెల్లడైతే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం అయితే కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది అంటూ కూడా ఏడాది పాలనపై కీలక చర్చ అయితే ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఆ కల్తీసారా మరణాల గుట్టు తేల్చండి. వైసీపీ హయాం నాటి మరణాలపై టాస్క్ ఫోర్స్. జంగారెడ్డిగూడెంలో 2022లో మరణ మృదంగం. 9 రోజుల్లో 20 మందికి పైగా మృత్యువాత. వాంతులు, కడుపు నొప్పి, నిస్సత్తువ, పల్స్ డౌన్ వంటి లక్షణాలు మరికొందరిలో కనిపించిన వైనం. కానీ సహజ మరణాలుగా కొట్టేసిన వైసీపీ సర్కార్. అసెంబ్లీలోనూ బయట అప్పట్లో తీవ్ర నిరసనలు. నాడు ఏం జరిగిందో నెల రోజులుగా నిగ్గు తేల్చండి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను కోరిన సిఎస్ విజయానంద్. ఆ కల్తీ మరణాలు ఏవైతే జరిగాయో గత ప్రభుత్వంలో కల్తీ మరణాలకు సంబంధించి ఒక విధ్వంసం జరిగింది. మరణ మృదంగం అయితే మోగింది 2022లో. గుట్టు తేల్చండి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సిఎస్ విజయానంద్ అయితే స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయితే కోరడం జరిగింది. ఆ రోజు అప్పట్లో ఏం జరిగింది? 9 రోజుల్లో 20 మంది పైగా మృత్యువాత పడ్డారు. కానీ గత ప్రభుత్వం అయితే సహజ మరణాలు అంటూ కూడా కొట్టేసింది. ఈ నేపథ్యంలో వాటిని మళ్ళీ బయటకు తీయండి అంటూ కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్కి అయితే సిఎస్ విజయానంద్ అయితే కోరడం జరిగింది. అందుకు సంబంధించి ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. మరో డీటెయిల్గా చూస్తున్నాం. అదే వార్తా కథనాంశంలో వైసీపీ హయాంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 3 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న కల్తీసారా మరణాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నియమించింది. ఆ ఘటనలో అప్పట్లో 20 మందికి పైగా అయితే మరణించారు అంటూ కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే భారత ధర్మసత్రం కాదు, ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు. శరణార్థుల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు. ఆ స్టెమ్ కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్ తిరస్కరణ అయితే ఇచ్చింది. శ్రీలంక శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియా నుంచి దయచేసి వెళ్ళిపోవాలి. ఇండియా ఏం ధర్మసత్రం కాదు. ఇప్పటికే చాలా మంది ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి జనాభా పెరిగిపోయి ఇండియాలో ఉంటున్న నేపథ్యంలో ఇండియా ఏం ధర్మసత్రం కాదు అంటూ కూడా భారతదేశం ధర్మసత్రం కాదు. దయచేసి శ్రీలంక నుంచి ఎవరైతే శరణార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాను వదిలి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఇప్పటికే ధర్మాసనం మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించి ఒక వార్తా కథాంశం కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్టయితే మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్. కళ్యాణ్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశం. విజేష క్షమాపణతో నిజాయితీ కూడా లేదు. అలాగే ఆయన వ్యాఖ్యలతో దేశం సిగ్గుపడుతోందని ధర్మాసనం అయితే మాట్లాడడం జరిగింది. సో మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ విచారణ జరిపించాలి. కళ్యాణ్ సోఫియా ఖురేషికి సంబంధించి కళ్యాణ్ సోఫియాకి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సో దానికి సంబంధించి విజేష క్షమాపణలో నిజాయితీ అయితే లేదు, ఆయన పశ్చాత్తాపం అయితే కనిపించట్లేదు అంటూ కూడా ఒక వార్తా కథనాంశం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు.